4.5 సంవత్సరాలు ఆ పచ్చి బూతులు తిట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని అసెంబ్లీలో అవమానపరిచిన ఉండవల్లి శ్రీదేవిని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టుకొని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అవమానపరిచిన మీరు రేపొద్దున నిజాయితీ రాజకీయాలు ఎలా చేయగలుగుతారండి? ఏంటి సార్, ఏంటి నారా లోకేష్ బుద్ధి లేని పనులు చేశారు అని కూడా ఏదో మాట్లాడారు మీరు. నారా లోకేష్ గారికి ఏంటి బుద్ధి లేని పని? అంటే బుద్ధి లేని పని అంటే నేను అనేది ఏంటి అంటే అవకాశవాద రాజకీయాలు మంచిది కాదు సార్. ఇప్పుడు 24 మందినో 23 మందినో తీసుకుని వాళ్ళందరికీ మినిస్టర్లు ఇచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వాళ్ళందరూ ఓడిపోయారా? అవును. ఇప్పటికీ కూడా ఆ 23 మందే మీకు వచ్చారని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా? మళ్ళీ మీకు 23 సీట్లు వచ్చారు. మొన్న మీకు ఎమ్మెల్సీ మళ్ళీ ఇప్పుడు ఉండవల్లి ఏమంది, శ్రీదేవి ఏమంది? అసలు 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన గుండె కోస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటది అని చెప్పేసి మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవి ఈ రోజున మళ్ళీ ఆ అమరావతి ప్రజలకు చేసిన మోసాన్ని మర్చిపోయి 4.5 సంవత్సరాల తర్వాత మరలా ఆమెను పార్టీలోకి తీసుకొని యువగలం అనేటువంటి పాదయాత్రలో ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని మొత్తం మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్న వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? పోరాటం చేసిన వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నారు? రేపొద్దున ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ వీళ్ళందరూ పచ్చి బూతులు తిడుతుంటే తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన వాడిని నేను, సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని వందల మంది, ఇప్పుడు మీ నాయకులందరూ కూడా సపోర్ట్. రేపొద్దున ఇలాంటి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారేమో, ఇలాంటి వాళ్ళని మళ్ళా వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకుంటే మాలాంటి వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారనేటువంటి ఒక ఆలోచన కార్యకర్తలో రాదా? మేమే అంత సీరియస్ గా వ్యతిరేకిస్తుంటే మీరు ఉండవల్లి శ్రీదేవిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే ఏమి సిగ్నల్ ఇస్తున్నారు సార్ వాళ్ళకి మీరు? వాట్ యు వాంటెడ్ టు గివ్? సో మీకోసం ఫైట్ చేసిన వాళ్ళకి కన్సిడరేషన్ లేకుండా పోతుంది. కన్సిడరేషన్ నాకు అవసరం లేదు సార్. పార్టీలో శ్రవణ్ గారు అక్కడ ఇప్పుడు శ్రవణ్ గారు అక్కడ తెలుగుదేశం కోసం ఫైట్ చేయాలి. శ్రవణ్ గారు అమరావతి ఉద్యమంలో కంటిన్యూస్ పాపం. ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు నేను మీడియాలో మాట్లాడిన ప్రతి మాట ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మై సెల్ఫ్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మై పార్టీ. I just I'm not here to support TDP or TDP ideology. నేను ఫైట్ చేసిన ప్రతి ఫైటింగ్, మాట్లాడిన ప్రతి మాట శ్రవణ్ కుమార్ కోసం మాట్లాడుకున్నా. కానీ మీరు అట్లీస్ట్ మీ కార్యకర్తలకు ఇవ్వండి కాన్ఫిడెన్స్. పనిచేసిన వాళ్ళకి ఈ పార్టీలో సపోర్ట్ ఉంటుంది, పనిచేసిన వాళ్ళకి రేపొద్దున అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. మీ పార్టీలో కార్యకర్తలకు మొరాలిటీ నింపండి. ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి పనికి మాలిన వాళ్ళ వ్యక్తులందరినీ తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వటం వల్ల మీ క్రెడిబిలిటీ పోతుంది. ఇది నారా లోకేష్ అనుమతి లేకుండా జరిగిందా? ఆయనే ఉన్నారు, ఆయన ప్రోగ్రామే కదా అది. అనుమతి నారా లోకేష్ నీ అనుమతి లేకుండా అరే కూర్చోబెడితే ప్రజలే ఉన్న అనుకుంటారు, ముఖం మీద వస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా కనీసం? ఇలాంటి రాజకీయాలు నాకు నచ్చవు సార్. మనం రాజకీయాలు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మంచో చెడ్డో మనం నమ్ముకున్న వ్యక్తులకు మనం సపోర్ట్ చేయాలి. రైట్. మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగానా పార్టీ పరంగానా పవన్ కళ్యాణ్ గారికి జడ శ్రవణ్ గారికి ఏదో గ్యాప్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే శ్రవణ్ గారికి ఎందుకో పడదు అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ఉంది. చాలా సందర్భాల్లో మీరు ఆయన పొలిటికల్ గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ ఉంటారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో మీకు గొడవ? వ్యక్తిగతంగా నాకు పవన్ కళ్యాణ్ గారితో ఏ విధమైనటువంటి లేదు. ఆయనతో కంపేర్ చేసుకునే అంత సెలబ్రిటీని కూడా కాదు నేను. ఆమె జస్ట్ లాయర్, చాలా చిన్నవాడిని. ఆయన చాలా పెద్ద స్టార్, నెలకి 80 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు సంపాదించాడు, పెద్ద స్టార్. ఆయనతో నేను కంపేర్ చేసుకోలేను. అయితే నాలెడ్జ్ పరంగా ఇంకో దాని పరంగా ఏదో కొద్దిగా ఉద్యోగం చేశాను కాబట్టి చిన్న ఉద్యోగం, నేను కూడా ఒక న్యాయమూర్తిని ఫార్మర్ జడ్జిని చెప్పుకుంటాను తప్ప ఆయనతో వ్యక్తిగతంగా నాకేమైనా విభేదాలు, వ్యక్తిగతంగా నేను విభేదించాల్సిన అవసరం కూడా లేదు మిస్టర్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇన్కన్సిస్టెన్సీ విధానాల పట్ల నాకు చాలా యావగింపు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి ఇంతవరకు ఎమ్మెల్యే కాల. ప్రతి సందర్భంలో కూడా ఒక ఇమ్మెచ్యూర్డ్ స్పీకింగ్, ఎవరిని ఎందుకు తిడతారో తెలియదు, ఆవేశపడటం, పొలిటికల్ స్పీచ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అన్నగారు వచ్చి 75 లక్షల ఓట్లు తీసుకొని 17-18 మంది ఎమ్మెల్యేలని అమ్మేసేసి ఆయన సెటిల్ చేసుకొని కేంద్ర మంత్రి పదవి కోసం సెటిల్ చేసుకున్నాడు. ఈయన వచ్చి పాపం ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లింలు ఈయన సినిమాలు చూసి ఈయన ఏదో పైనుంచి దూకాడు,
నిజంగా 100 మందిని కొడతాడేమో, నిజంగా డాన్స్లు వేస్తారేమో ఆ ఇంప్రెషన్స్ తోటి ఈయనకి ఓట్లు వేస్తారు. రేపొద్దు ఈ ఓట్లన్నీ తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టాడు అనుకోండి, ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి, ఎవరు రైట్స్ పోతాయి. సో పవన్ కళ్యాణ్ గారికి నేనేమంటానంటే, లీడర్ గా మీరు ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మీకు ఉన్నప్పుడు మీరు నిజంగా ట్రూత్ కోసమో, ప్రజల కోసమో, నిజాయితీ కోసమో నిలబడితే వండర్స్ సృష్టించవచ్చు. ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ తీసుకోవటం వల్ల, ఇవ్వటం వల్ల రేపొద్దున ఫ్యూచర్ పొలిటీషియన్స్ రావడానికి అవకాశం ఉన్న మాలాంటి ఎదిగే వాళ్ళని ప్రజలు నమ్మరు. ఇప్పుడు మీ అన్న వల్ల కొత్తగా పార్టీలు పెట్టేవాడిని ఎవడు నమ్మటంలా, ఈ షర్మిల వల్ల కొత్తగా పార్టీలు పెట్టేవాడిని ఎవడు నమ్మటంలా. నాంటి పార్టీ పెడితే ఏముంది లేరా, ఒక 4 సంవత్సరాలు ఈ పార్టీ ఎవడికొకటి అమ్మేస్తాడేమో అనుకుంటున్నారు. మీరు చేసే పదిమాల నిర్ణయాల వల్ల ఫ్యూచర్ ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి సమాజాన్ని బాగు చేయాలనుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీకేమి 100 కోట్లు 1000 కోట్లు బాగానే వెనకేసుకుంటున్నారు, సెటిల్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి డౌటా మీకేమన్నా దాంట్లో? మీకేమన్నా డౌటా? లేకపోతే 0.5% లేని భారతీయ జనతా పార్టీని రోడ్డు మ్యాప్ అడగటం ఏంటండి ఆంధ్రప్రదేశ్ లో? పవన్ కళ్యాణ్ వాళ్ళ స్టేక్ ఏంటి? భారతీయ జనతా పార్టీ స్టేక్ ఏంటి ఇక్కడ? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రపంచంలోనే పెద్ద పార్టీ వాళ్ళది. అంటే అధికారంలో ఉంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? ఐడియాలజీ అవసరం లేదా? రాష్ట్రానికి చేసిన అన్యాయం అవసరం లేదా? సో పవన్ అవకాశవాద రాజకీయాలు అంటారు. అబ్సల్యూట్లీ. మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి వాళ్ళని అడగని చెప్తారు. ఈ రోజు తిట్టి రేపొద్దున సమర్థించుకుంటా వెళ్ళిపోతా 0.5. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీని అడగమనండి పవన్ కళ్యాణ్ గారిని. ఆయన అడగటం మానేసి 19 నుంచి స్టీల్ ప్లాంట్ గురించి అడగమనండి, ప్రత్యేక హోదా గురించి అడగమనండి, రైల్వే జోన్ గురించి అడగమనండి, పోలవరం గురించి అడగమనండి, వెనుకబడిన జిల్లాల గురించి అడగమనండి. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ అడుగుతుంది? తెలుగుదేశం అడుగుతుందా, వైసీపీ అడుగుతుందా, ఎవరు అడుగుతున్నారు? పర్లేదు అడగకపోవచ్చు నరసింహరావు గారు, అడగకపోవచ్చు. కానీ నా మిత్రుడిగా ఉన్న మీరు, మీకు ఓట్లు వేయమని రేపొద్దు నేను అడగాలి అంటే నువ్వు ఆయనకి ఎందుకు ఓట్లు వేయాలి పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా. దే షుడ్ హావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ ద స్టేట్స్ కదా, డెఫినెట్ గా. మరి దే ఆర్ సీకింగ్ ఓట్స్ ఫ్రమ్ ది ఓటర్స్. భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు ఇక్కడ రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీ ప్రజలకు ఏంటో అనేది మీ ద్వారానే కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది వస్తుంది. భారతీయ జనతా పార్టీ, సో భారతీయ జనతా పార్టీని రోడ్డు మ్యాప్ అడిగిన మీరు రేపొద్దున భారతీయ జనతా పార్టీకి మీకేస్తే ఓటు భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టే సందర్భంలో మీరు ఏం చేయబోతున్నారు దాని మీద క్రెడిబిలిటీ చెప్పాలి ప్రజలకి. అది వదిలేసి నేను సినిమా యాక్టర్ కాబట్టి 1 లక్ష మంది వచ్చేస్తే నేను హీరోని, సీఎం అరంగానే నేను హీరోని అనుకుంటే పాలిటిక్స్ లో చాలా ఇబ్బంది కదా. అందుకోసం నేను వ్యతిరేకిస్తా పవన్ కళ్యాణ్ గారిని, అంతేగాని వ్యక్తిగతంగా నేను ఆయన ఏ రోజు మాట్లాడను. వ్యక్తిగతంగా నాకు అనవసరం కూడా, ఈవెన్ ఎవరి వ్యక్తిగతాలు నాకు అనవసరం. కంక్లూడ్ చేద్దాము ఫైనల్ గా, చాలా టైం తీసుకున్నాను మీది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా మిమ్మల్ని టార్గెట్ చేయబోతుంది. ముగ్గురికి జడ శ్రవణ్ కుమార్ గారు, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, చాలా పెద్ద టార్గెట్ అవ్వబోతున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు వీళ్ళని? ఇప్పుడు తప్పు చేస్తే ఎదుర్కోవటానికి భయపడాలి సార్. నేను ప్రజల కోసం, నిజం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తెలంగాణ నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వీళ్ళని నవ్వుకునేటువంటి స్థాయిలో నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కరెంట్ ఉండదు, నీళ్లు ఉండదు, రోడ్లు ఉండదు, నిధులు ఉండదు, నియామకాలు ఉండవు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి పక్క రాష్ట్ర ప్రజలు హీనాతిహీనంగా మాట్లాడుకునే స్థాయి నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుణ్ణి అని గర్వంగా చెప్పుకోవటానికి, నా రాష్ట్ర ప్రజలకి మిగతా రాష్ట్రంలో గౌరవం తీసుకొచ్చుకునే దానికి కొన్ని రాజకీయాలు చేయాలనేది నా కోరిక. ఆ రాజకీయాలు చేసే ప్రాసెస్ లో భాగంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా నేను దానికి సమాధానం చెప్పను. నా లక్ష్య సాధనలోనో, నా కార్య సాధనలోనో ఆ కామెంట్స్, ఆ అటాక్ నన్ను ఏ విధంగానూ కదిలించలేదు. నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల ఓట్ల కోసం రేపొద్దున వాళ్ళని అభ్యర్థిస్తాను. ఆల్టర్నేటివ్ రాజకీయాలు, వైసీపీ దంతే తెలుగుదేశం, తెలుగుదేశం దంతే వైసీపీ, వీళ్ళిద్దరూ కాదు అంటే పవన్ కళ్యాణ్, వీళ్ళు కాదు. నిజమైనటువంటి రాజకీయాలు, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అంటే హానెస్టీ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి. ఒక మాట మాట్లాడితే సంవత్సరం తర్వాత కూడా గొంతు కోసుకొని రాజకీయాల్లో వదిలేయాలి తప్ప ఆ మాట కోసం నిలబడే హానెస్టీ పాలిటిక్స్ రావాలి అనే దానికోసం నేను ఉంటాను. ఏ రాజకీయ పార్టీ అటాక్లు నన్ను చెల్లింప చేయలేవు.